దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది. భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కబుర్లు చెప్పొద్దు. మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, అడ్డుకోండి, మత మార్పిడిని అడ్డుకోండి, ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి. ఏం చేసినా అడ్డుకోవలసిందే. మత స్వేచ్ఛ అంటారు, స్వేచ్ఛ కాదండి, ప్రలోభాలు పెట్టి లాగేస్తారు. చిన్న అనారోగ్యం రాగానే మన ఇంట్లో చేరిపోతారు పుస్తకాలు పట్టుకుని. చేత కాక 4 శ్లోకాలు రాకపోయినా, 2 పద్యాలు లేకపోయినా, ఓ పురాణం చదవకపోయినా, ఓ మైకట్టుకుని వెర్రికేకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది? జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ్ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది కాబట్టి పాస్టర్లు మత మార్పిడి వేటలకు వెళ్ళకూడదని హెచ్చరించడమైనది. బుక్ లో బొక్కలోనే వాళ్ళ సిద్ధాంతం నిండా బొక్కలే ఉన్నాయి. కొన్ని నల్లట్ల పుస్తకం పట్టుకుని కూడా ఏడబడితే అక్కడ బీరాలు పోకూడదురా. ఈ లంబడి కొడుకు బొక్కగా నీకు డిబేట్ రావాలి. నేను పోయి నువ్వు కూడా మరుగుదొడ్డుగాళ్ళగా పుచ్చిపోయిన గువ్వలకి పాచిపోయిన పువ్వులకి ఆయింట్మెంట్ రాసుకురా. లేకి లంబడి కొడక బరాబర్ కొడక దించుతా ఒక్కొక్కడికి. కాదురా, మీ దేవుడికి దోలెక్కి కన్య ఖాళీగా ఉంది కదా అని దానికి కడుపు చేసిపోతే మీ దేవుడు పుట్టాడు. చెక్కకెలాడుతున్న శవం అట్లా ఉంటాడు కానీ బొచ్చి ఏమి పీక్కోలేడు, తన మేకులే తను పీక్కోలేడు. మీ పాపాలు ఏం పీక్కుంటాడు రా? ఎప్పుడు ఆ ఎయిడ్స్ పేషెంట్ లాగా ఎండిపోయినట్టు అలా ఏలాడు ఉంటమే తప్ప ఏమీ పీకలేడు. బైబుల్ నిండా బూతులు ఉన్నాయి. యు టేక్ ఎనీ పేజ్, అందులో ఉన్నవని అబద్ధాలు. మొత్తం కూడా బూతు పుస్తకం, బైబుల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబుల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను ఏసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. పిచ్చి జోకర్ సైకోలలు, జాంబీలలు అన్ని బూతులే ఉంటాయి. చదివిన కాబట్టి బయటకు వచ్చాడు బూతులు. నేనైతే యేసు లేడు, క్రైస్తవం అనేది అబద్ధపు మతం, ఎవరికి పనికిరాని మతం. ఎడ్యుకేటెడ్ అనుకున్నా నువ్వేందిరా, నీ బతుకేందిరా, అసలు ఎవడరా నువ్వు, ఎవరికి పుట్టిను లంబడి కొడక. అది నాకు ఒక బూతు లాగా అనిపించింది. అనొచ్చు అనకూడదు నాకు తెలీదు. మీరు ఏసయంలో దండం పెట్టుకున్నారా లేదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మీరు హెచ్ఓడి దగ్గర పదండి, మీరు ముందు హెచ్ఓడి దగ్గరికి పదండి. మీరు చేస్తుంటే తప్ప కాదా? ఇది ఎందుకు చేశారు మీరు? 3 మేకలు పీక్కోలేనాడు దేవుడు ఏంటి? బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు, రాసుకో. పబ్లిక్ లో చెప్తా, బోకడా బైబిల్. క్రైస్తవం బోక తోలు తీసేస్తాం, క్రైస్తవం మాటిస్తారంటే. బోకు బైబిల్ అనేస్తా, బొకడా బైబిల్ అనేస్తా, పనికిమాలింది అనేస్తా. ఇది ఏమంటారండి, గాడ్ అంటారా, గుండగాడు అంటారా? నువ్వు గాడురా, నువ్వు గాండువా? మనం 3 మేకులు పీక్కోలేదు ఏమనంటే ఏడుస్తారు. వీడు గాడ్ ఎలా అవుతాడు? లేదా నువ్వు ఫ్రాడ్, నీకు తప్పదు రాడ్డు. మరి అలాంటి ఎదవ దేవుడు అవుతాడా? పాపలు రక్షించేవాడు దేవుడు కాదు, ఆడు పాపిస్తాడే. పుణ్యాత్మల కోసం రావాలి దేవుడు. మేబీ ముండమోసినట్లు ఉన్నారు. యాక్చువల్లీ ఈ ముండమోపితనం అనేది హిందూ సంప్రదాయంలో బేసిక్ గా కూడా లేదు. ఈ ఎడారి మతాల వాళ్లకు పరుల సొమ్ము అని కానీ, పర స్త్రీ లాంటి ఎథిక్స్ అనేవి ఉండవు. అయినా మతం మార్చడానికి వస్తే సరైన బుద్ధి చెప్పి పంపించాలి. అవునంటారా కాదంటారా? సన్నాసి వారం పోగేదవా, పని కష్టపడి ఒళ్ళొంచి కష్టపడి రెక్కలు మొక్కలు చేసి కష్టపడితే డబ్బులు వస్తాయి. వారం పోగేదవా, ఉల్లంఘన పనులు చేసుకొని మైకులు పెట్టుకొని తిరుక్కొని సిగ్గులు ఎవరా మీకు? అడుగు తినడానికి సిగ్గులేనదవా? అడుక్కు తిని ఎదవా? నీకు సిగ్గు లజ్జ లేదా? ఇలాంటి పిచ్చి మాటలన్నీ చెప్పి అబద్ధాలు చెప్పి బూత్ పుస్తకాలు పంచుకొని వస్తున్నారు వాళ్ళు. పుట్టిందా పుట్టాడా? యేసు పుట్టాడు. ఎవడికి పుట్టాడు? ఎవడికి పుట్టాడు? యేసు ఎవడికి పుట్టాడు? కుక్కరు కొట్టాడు, కొట్టుకుంటూ వచ్చారు. బ్రిటిష్లను తరిమి కొట్టినట్టే పాస్టర్లను కూడా మనం తరిమి కొట్టాలి. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసేది పాస్టర్ నా కొడుకులు అంటున్నట్టు అర్థం చేసుకోండి. దొంగ నా కొడుకులు అల్లు, అర్థమైందా? గ్లోరీ ఆఫ్ నీ పిండాకుడు అని చెప్పి దొంగ నువ్వు నీ మొగుడు. మాకు చాలా చెడ్డ వైలెన్స్ గట్స్ ఉన్నాయి. అరే యేసుక్రీస్తు ఒక లంజా కొడుకు. ప్రూవ్ చేస్తా. ఇట్లా ఓపెన్ చేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై
చూడు ఎంత సూపర్ గా పడుతుంది ఇప్పుడు మీరు బొట్టు పెట్టుంటే మళ్ళా పెట్టుకో తుడుతుంది మళ్ళా పెట్టు తుడితే దెబ్బలే తుడితే పెట్టు పెట్టుకో అన్నా శివశక్తి ఫోన్ చేయి బొట్టు పెట్టు బొట్టు పెట్టుకోనంత మాత్రం పెట్టు జై శ్రీరామ్ రా పాస్టర్లు అండి నాకు కొడుకు తెల్లవారితే చాలు ఈ మతోన్మాద పిచ్చికొక్కలన్నీ మీడియాలోనికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మా దేవుణ్ణి తిడతారు, బైబిల్ని తిడతారు, పాస్టర్లని విశ్వాసుల్ని తిడతారు. అయినా ఏ మానవ హక్కుల సంఘాలు దీని మీద స్పందించవు. ఎందుకని? మా విశ్వాసాన్ని మేము ప్రకటించుకుంటుంటే తిడుతున్నారు, కొడుతున్నారు. ప్రతి ఒక్కడు వచ్చి చర్చికి పర్మిషన్ ఉందా, సువార్తకు పర్మిషన్ ఉందా అని అడుగుతాడు. ఈ దేశ పౌరసత్వం కలిగి ఉండి ఈ దేశ రాజ్యాంగాన్ని అనుసరించే సువార్త చేస్తున్నా మా మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఏ మీడియా స్పందించదు. ఎందుకని? ఈ మతోన్మాదుల వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా శరీర అవయవాలు దెబ్బతిన్నాయి, మా చర్చిలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతుంటే ఏ పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేయడు, ఏ రాజకీయ పార్టీ మా పక్షాన రాదు. ఎందుకని? ఎందుకంటే మానవ హక్కుల సంఘాలు, మీడియా, ప్రభుత్వ అధికారులు రాజ్యాంగం కోసం కాకుండా ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్నాయి. సుమారు 9 సంవత్సరాల క్రితం పరిపూర్ణానంద స్వామి ఏమన్నాడో చూడండి. మనం మేలుకోవాలి. అందుకనే ప్రతి హిందువు గుండెని తట్టి లేపపోయే ఒక అద్భుతమైన సమయం. 80% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మా గొంతుకులు నొక్కితే వీళ్ళందరూ ఒక్కటయ్యారంటే హిందూ సునామీ మొదలవుతుంది. ఇంకా మేము బయటకు వస్తున్నాం, ప్రతి గుండెని తడతాం, ప్రతి గడపకి హిందూ ధర్మాన్ని తీసుకెళ్తాం. ఈ దేశంలో మీకు అనుమతి ఎందుకు ఇచ్చారు అని అంటే మీరు వచ్చి ఉంటున్నారు కాబట్టి అనుమతి ఇచ్చారు. ఇది మా హిందూ దేశం. ఇది మా ఇంట్లో ఎవరికైనా ఉండడానికి అద్దెకిస్తే మేం పెట్టినట్లుగా నియమాలకి తగ్గట్టుగా ఆయన అద్దెకు ఉండాలి. పరిపూర్ణానంద ఏమన్నావు? క్రైస్తవులు ఈ దేశంలో అద్దెకున్న వల్ల. రే ఎర్రి పూర్ణానంద, ఏంట్రా కూసావు? ఎవడ్రా ఇక్కడ అద్దెకుంటా? నువ్వెక్కడే పుట్టావు, నేను ఇక్కడే పుట్టాను. నీ బాబు ఇక్కడే పుట్టాడు, నా బాబు ఇక్కడే పుట్టాడు. ఎవడ్రా ఇక్కడ అద్దెకున్నదే? ఇక తాత ముత్తాతల వరకు వెళ్తే మధ్య ఆసియా నుండి వలస వచ్చిన ఇరానియన్స్ అంటే ఆరియన్స్ మీర్రా. మన దేశంలో దక్షిణ రాష్ట్రంలో ఉన్నవాళ్లే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు. మీరు కదరా దాడి చేసి మమ్మల్ని తరిమేశారు. అంతవరకు వస్తే నిజానికి అద్దెకున్నవాడివి నువ్వేరా మతోన్మాది. మా దేశానికి కులాలు పెట్టి 1000 సంవత్సరాలు మా నెత్తినికి కూర్చున్నారు. చెత్త సాంప్రదాయాలు పెట్టి మా దేశ స్త్రీలను అనుభవించారు. ఇప్పుడు మతం అడ్డుపెట్టి తొక్కుతున్నారు. నువ్వరా మాకు నీతులు చెప్పేది ఎర్రి పూర్ణ? వారొక ఓటు బ్యాంకుగా ఏర్పడి వారికి ఎవరు ప్రయోజనం కలిగిస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడు చెప్పిన ప్రకారం వాళ్ళు వేస్తున్నారు. కాబట్టి నాయకులు ఇలా ఉంటారు. నాయకులకి ప్రత్యేకంగా మతాలు ఉండవు, పదవి ఒక్కటే వాళ్ళ మతం, వేరే మతం అనేది వాళ్ళకి అక్కర్లేదు. అందుకని వాళ్ళని మనం ముందు వశం చేసుకుంటే తప్ప ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. హిందువులందరూ ఒకే నియమానికి కట్టుబడి హిందూ ధర్మం మాకు నిత్యావసర పదార్థం. మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా, బియ్యం ఇచ్చావా, ఇది మాకు అనవసరం. మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికి తీరుతుంది. మాట్లాడకుండా బతుకుతారు. వారి దేశాల్లో, పాకిస్తాన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, బంగ్లాదేశ్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, లండన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు, అలాగే బతుకుతారు. అభ్యంతరం ఏంటండి? రే గరికపాటి, ఎద్దులా ఎదిగా బుద్ధి లేదు? విదేశాల్లో నివసిస్తున్న హిందువులు, మన దేశంలో నివసిస్తున్న క్రైస్తవులమైన మేము ఒకటేనా? వారు మన దేశంలో పుట్టి వేరొక దేశంలో బ్రతుకుతున్నారు. మేము మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే బ్రతుకుతున్నాం. వాళ్ళు మేము ఒకటేలా అవుతాంరా మతోన్మాది?
ఈ దేశం హిందువులది కాదు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరిది. ఈ వీడియో పెట్టిన తర్వాత నుండే మతోన్మాదులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరుగుతున్న ఈ మతోన్మాదం అంతటి వెనక ఉన్నది ఈ మతోన్మాద బ్రాహ్మణులు. బ్రాహ్మణులందరి కోసం నేను మాట్లాడడం లేదు. కేవలం ఉన్మాదులైన బ్రాహ్మణులే తమ ఆధిపత్యం పోతుందని, కుల రాజకీయాలు కలిసి రాలేదని మత రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ నాయకులతో చేతులు కలిపి బ్రాహ్మణులు కాని కొంతమంది పిచ్చి కుక్కల్ని కొనేసి మత చిచ్చులు రేపారు. పైపైకి అందరూ సమానం, అందర్నీ ప్రేమించాలని ప్రవచనాలు చెప్తూ బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని పొగుడుతూ రహస్యంగా మతోన్మాదుల్ని రెచ్చగొట్టి అమాయక హిందువుల్ని ఉన్మాదులుగా మార్చారు. హిందూ ఛానల్స్ ప్రారంభించారు. పండుగలు, పూజలు, యాత్రలు అతిగా ఆర్భాటంగా జరిగిస్తూ మతం మత్తులో హిందువుల్ని ముంచేసి వెర్రుల్ని చేశారు. ఈ నక్కజిత్తుల ఉన్మాద బ్రాహ్మణులు కులం పేరిట ముక్కలు చేసి మనమంతా ఒక్కటే మతం అంటూ మతం పేరిట ఒక్కటి చేసి మత రాజకీయాలు చేశారు. మత పార్టీని గద్దె మీద కూర్చోబెట్టారు. ప్రతి ప్రాంతంలో ఉన్మాదుల్ని తయారు చేసి క్రైస్తవుల్ని తిట్టిస్తున్నారు, కొట్టిస్తున్నారు. మతోన్మాదులు, ఉన్మాద బ్రాహ్మణులు కలిసి రాజ్యాంగాన్ని కాలు కింద వేసి తొక్కుతూ హక్కుల్ని కాలరాస్తూ క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వాలకు తెలుసు, కానీ మాట్లాడవు. ఎందుకంటే వీరి ద్వారా మత రాజకీయాలు చేయడమే వీరి ఎజెండా. ఇదే పద్ధతిలో ఉత్తర భారతదేశంలో ఒక్కో రాష్ట్రం ఆక్రమించారు. మనుషుల్లో మానవత్వాన్ని, ఇంగిత జ్ఞానాన్ని చంపేసి మతోన్మాదం అనే బురద నింపారు. బురద ఉంటేనే కదా కలవ పువ్వు బ్రతుకుతుంది. ఇప్పుడు అదే బురదను తెలుగు రాష్ట్రాల్లో నింపారు, గద్దెనెక్కారు. చాగంటికి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్న స్టూడెంట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ పదవిచ్చారు. ఏం చెప్తారని ఇచ్చారా? పురాణాల్లో ఏ ఎథిక్స్ ఉన్నాయని, ఏ సైన్స్ ఉందని స్టూడెంట్స్ మధ్య పనిచేసే పదవిచ్చారు. విద్యార్థి దశ నుండి మతోన్మాదాన్ని రుద్దడానికే కదరా ఈ దొంగ ప్లాన్లు. పదవుల కోసం సనాతనం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని శ్మశానం చేస్తారా మీరు? ఇక ముందు మాలాంటి వాళ్ళందరం మౌనంగా ఉండం. సనాతనం యొక్క ఎథిక్స్ ఏంటో, వాల్యూస్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్తాం. హైందవ సోదరులారా, నేను మీ పంతులను తిడుతున్నందుకు మీ మనోభావాలు దెబ్బతినొచ్చు. ఈ మతోన్మాద కుక్కలకు తెల్లవారితే మా పాస్టర్లందరినీ తిట్టడమే పని. మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా. మేము కూడా మనుషులమే. మేము మీ మతంలో నుండి బయటికి వచ్చాం గాని మనిషి జాతిలో నుండి కాదు. ఇన్ని రోజులు మేం భరించాం కదా, ఈసారికి మీరు భరించండి. ఈ పోరంబోకు మతోన్మాదులందరూ మమ్మల్ని అవమానిస్తుంటే, మా దేవుణ్ణి అపహాస్యం చేస్తుంటే మీరందరూ వారిది తప్పని చెప్పకపోగా హాయిగా నవ్వుకున్నారు. ఇప్పుడు ఏడండి, ఎందుకురా వీళ్ళకి సన్మానాలు? రే పిలక బత్తాయిలు, వీళ్ళకెందుకు సన్మానాలు చేశారా మీరు? వీళ్ళేమైనా సంఘ సంస్కర్తలా లేదా మీ మతానికి ప్రచారకర్తలా? రెండూ కాదు. ఈ పోరంబోకలందరూ కేవలం మతోన్మాదులు, భారత రాజ్యాంగ విరోధులు, క్రీస్తుని, క్రైస్తవుల్ని దూషించేవారు. ఇలాంటి పోరంబోకులందరికీ మీరు సన్మానాలు చేశారంటే మీరంతా నెంబర్ 1 పోరంబోకు ఎదవలరా. కేవలం అధికారాల కోసం, అగ్రపీఠాల కోసం ఈ మతోన్మాదుల్ని రెచ్చగొట్టి మా తెలుగు రాష్ట్రాల్ని అల్లకల్లోలం చేస్తున్నారు కదరా. మీ పిలకలు, పంచులు పీకేసే టైం వచ్చింది రే. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని వెంటాడారు, ఇక ముందు మేము మిమ్మల్ని వేటాడుతాం. రోజుకొక మతోన్మాది పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాడు. ఇక మీదట ఒక్కొక్కడికి పుచ్చ పగిలిపోద్ది. ఈ రోజు మీరు రామాయణం అనే సినిమా చూడబోతున్నారు. ఇప్పుడు మీకు 2 ప్రశ్నలు రావాలి. రామాయణమే ఎందుకు? రామాయణం, బాలరామాయణం, లవకుశ, ఆదిపురుష్ ఇలా ఎన్నోసార్లు రామాయణాన్ని తీశారు. మళ్ళీ రామాయణం ఎందుకు? రామాయణమే ఎందుకు? సనాతనం అంటూ ఈ సన్నాసి వెధవలంతా వాగుతున్నారు కదా. ఆ సనాతన ధర్మం అనే మాట ఈ రామాయణంలోనిదే. మోదీ పెట్టిన హర్ ఘర్ తిరంగా ఈ రామాయణంలోనిదే. సింధూర రంగు జెండాలు, కాషాయ రంగు బట్టలు అవన్నీ రామాయణంలోనివే. పండక్కి గాలిపటాలు ఎగరేయడం, శుభకార్యాలకి అరటి చెట్టు నరికి తెచ్చి కట్టడం, కాకులరిస్తే అపశకునం, కన్ను అదిరితే శకునం, ఇలాంటి మూఢనమ్మకాలన్నీ రామాయణంలోనివే. శైవవులకు, వైష్ణవులకు వేల సంవత్సరాల నుండి ఉన్న వైరానికి కారణం రామాయణం. శూద్రులు వేల సంవత్సరాల నుండి అణిచివేయబడ్డానికి కారణం రామాయణం. విష్ణు దశావతారాల్లో ఎక్కువ మంది నమ్మే అవతారానికి చెందిన గ్రంథం రామాయణం. భారతదేశాన్ని మతమూర్ఖత్వంలో నేటికీ ముంచుతున్న గ్రంథం రామాయణం. అందుకే ఈ రామాయణం. మళ్లీ రామాయణం ఎందుకు? రామాయణాన్ని వాల్మీకి రచించాడు, అదే మూల రామాయణం. ఈ రామాయణం తర్వాత ఆ కథని మధ్యలో నుండి కొందరు, రామాయణంలో నచ్చనివి తీసేసి కొందరు, రామాయణంలో పాత్రలు తీసుకొని వాటితో ఒక కథ రాసి కొందరు, రాముడి మీద ఉన్న భక్తితో రాముణ్ణి గొప్ప చేయడానికి కొందరు రకరకాల రామాయణాలు రాశారు. అవన్నీ వాల్మీకి రామాయణంలో నుండి ఎన్నో విషయాలు తీసేసి ఎన్నో కథలు కలిపేసి రాయబడ్డాయి. అలా 30కి పైగా రామాయణాలున్నాయి. అలా తులసి రామాయణం, కంబ రామాయణం, భాస్కర రామాయణం మొదలైన 30 రామాయణాలున్నాయి. ఇవన్నీ అసలు రామాయణాలు కాదు. మీరెంతకాలం చూసినా తీసిన సినిమాలన్నీ ఈ రామాయణాలే. వాల్మీకి రామాయణంలో సీత స్వయంవరం ఉండదు, రావణుడు స్వయంవరానికి రాడు, లక్ష్మణ రేఖ ఉండదు, శబరి ఎంగిలి తినిపించడం, శబరి నదిగా మారడం, రాముడికి లవకుశలకి యుద్ధం ఇలాంటివి ఏవీ ఉండవు. బేపన్ భయ్య, మీ పిలకని కామెంట్ చేస్తే ధర్నాకొస్తారు. సినిమాల్లో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే రచ్చ చేస్తారు. పురాణాల్లో ఉన్న ఏదైనా వాటిని చిన్నగా మార్చి సినిమా తీస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపేస్తారు.
పూర్వం విడుదలైన రామాయణం సినిమా దగ్గర నుంచి త్వరలో విడుదల కాబోతున్న రామాయణ్ వరకు ప్రతి సినిమాలో వాల్మీకి రామాయణాన్ని 100 చోట్ల మార్చి తీస్తే ఎందుకు అడ్డుకోలేదు? 4,000 కోట్లతో రామాయణ్ తీస్తున్నారు. రాముని రంగు, కళ్ళు, వయస్సు, రూపం అన్నీ తేడాగా ఉన్నాయి. సీత కోసం రామాయణంలో చెప్పబడిన ఏ లక్షణం సీత పాత్రకు లేదు. రావణుడి కోసం చెప్పనక్కర్లేదు. మరి నోరెందుకెత్తలేదు భయ్యా? రామాయణంపై సినిమాలు వస్తే రామాయణం అనే కల్పిత కథను మన దేశం ఇంకా గుడ్డిగా నమ్ముతుంది. దేశం గుడ్డిదయ్యే కొద్దీ మీ బాపనోళ్లు మన ఎత్తి మీదకెక్కి ఇంకా తొక్కొచ్చు. అంతే కదా? మీకు పురాణాలపై గౌరవం కాదు, బొంగు కాదు. మన దేశం మీరు సృష్టించిన దేవుళ్ళని నమ్మాలి. అందుకోసమే నోరెత్తుతారు, నోరు మూసుకుంటారు. దర్శకులు, రచయితలు, ప్రవచనకర్తలు, పంతుళ్ళు దాచేసిన నిజ రామాయణాన్ని నేను తీశాను. ఇది వాల్మీకి రామాయణం మీద వచ్చిన మొట్టమొదటి సినిమా, చివరి సినిమా కూడా ఇదే. ఎందుకంటే ఈ సినిమా చూశాక ఇక రామాయణం ఉండదు. మీరు చూస్తున్న ఈ రామాయణం సనాతన ధర్మం నోట్లో పోస్తున్న సైనైడ్, హిందూ నమ్మకాలకి సీటి కింద పెట్టిన అణుబాంబు, మతోన్మాదుల మాటలకు దుఃఖంతో రగిలిపోతున్న సాధారణ క్రైస్తవ విశ్వాసులకు ఆదరణ. హిందువులారా ఆలోచించండి, రామాయణాన్ని ఎవరైనా అశుద్ధం అంటే మీకు ఎలా ఉంటుంది? నీకు సరైనోడు తగలట్లేదరా నా కొడకా, నీకు సరైనోడు తగలట్లేదరా నా కొడకా. వచ్చాడు 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 వచ్చాడు